Hi students, I am Prakash, Academic Director, Masterminds. CA ఇంటర్ లేదా ఫైనల్ లెవెల్లో చాలామంది స్టూడెంట్స్ థియరీ సబ్జెక్ట్స్తో చాలా ఇబ్బంది పడుతున్నారని తెలిసిందండి. జనరల్గానే సౌత్ ఇండియన్స్ థియరీ సబ్జెక్ట్స్లో వీక్గా ఉంటారండి. బికాస్ మన మదర్ టంగ్ వేరే, మనం ఎగ్జామ్ రాయాల్సినటువంటి లాంగ్వేజ్ వేరే. వేరే నార్త్ ఇండియన్స్కి అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళ మదర్ టంగ్ హిందీ అయి ఉంటే కనుక వాళ్ళు ఎగ్జామ్ రాయాల్సింది కూడా హిందీలోనే. నార్త్ ఇండియన్స్ ఎక్కువ మంది హిందీలోనే రాస్తారండి. ఇప్పుడు మనం తెలుగులో ఎగ్జామ్ రాస్తే మనకు అంత కన్వీనియంట్గా ఉంటుంది, వాళ్ళకు కూడా అంతేనండి. చక్కగా వాళ్ళు తెలుగులో ఎగ్జామ్ రాసినట్టే. కాబట్టి వాళ్ళతో పోల్చుకుంటే మనకి సమస్య ఎక్కువ ఉంది. ఇవాళ నేను చెప్పేటువంటి టిప్ ఏంటంటే, దెర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్డ్ క్యూములేటివ్ రివిజన్. ఈ క్యూములేటివ్ రివిజన్ కనుక మనం చేస్తే ఫెయిల్ అయ్యేటువంటి స్టూడెంట్ ఎగ్జామ్షన్ రేంజ్ ఆఫ్ మార్క్స్ తెచ్చుకోవచ్చు అండి. పాస్ మార్క్స్ కాదండి, మీరు ఎగ్జామ్షన్ రేంజ్ ఆఫ్ మార్క్స్ వస్తాయి. దట్ ఈస్ అ వండర్ ఆఫ్ దిస్ క్యూములేటివ్ రివిజన్. ఇలా నేను కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ మీద ప్రయోగం చేశానండి. సో ఎస్పెషల్లీ సిఏ ఫైనల్లో ఇస్కా అనే ఒక సబ్జెక్ట్ ఉంది. ఈ సబ్జెక్ట్ వల్ల నేను సిఏ ఫైనల్ ఫెయిల్ అవుతున్నాను అని చెప్పి నా దగ్గరకు వచ్చినటువంటి చాలామంది పిల్లల్ని ఆ గ్రూప్లో క్వాలిఫై చేయించడమే కాదు, ఇస్కాలో ఎగ్జామ్షన్ తెప్పించి పంపించానండి. అట్లాంటి ఒక ప్రూవెన్ టెక్నిక్, ఒక సీజన్డ్ టెక్నిక్ ఏంటి అంటే క్యూములేటివ్ రివిజన్. ఈ క్యూములేటివ్ రివిజన్ అనేది ఫండమెంటల్గా దేని మీద ఆధారపడి డిజైన్ చేయబడడం జరిగిందంటే పర్సిస్టెన్స్. అంటే ఒకే పనిని రిపీటెడ్గా చేసినప్పుడు జరిగేటువంటి అద్భుతం. సో దాన్ని పర్సిస్టెన్స్ అంటాం, అంటే ఒకే పని రిపీటెడ్గా చేయడానికి. దీనికి నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్తానండి. లెట్ us ఇమాజిన్ ఒక చెట్టు యొక్క కొమ్మను నరకాలనుకోండి. సో గొడ్డలితో ఒకే చోట రిపీటెడ్గా దెబ్బలు కొడితే అది విరుగుతుంది, కానీ 10 రకాల చోట్ల 10 దెబ్బలు కొడితే అది విరగదు కదండి. అంటే రిపీటెడ్గా స్ట్రోక్స్ పడాలి, ఒకే చోట పడాలి టార్గెటెడ్గా. సో రిపీటెడ్గా పడాలి, ఆబ్వియస్గా అక్కడ వర్క్ అవుతుందండి. సో అలానే కొన్ని చోట్ల వాటర్ డ్రాప్స్ పడుతున్న చోట కింద రాళ్ళు కూడా హోల్ పడిపోయిన సందర్భాలు మీరు చూడొచ్చండి. అంటే ఆ వాటర్ డ్రాప్స్కి అంత పవర్ ఉందండి, ఆ వాటర్ డ్రాప్స్కి అంత కెపాసిటీ ఉంది. సో నార్మల్గా వాటర్కి అంత కెపాసిటీ లేదు కదా, మరి ఇక్కడ ఎక్కడి నుంచి ఆ కెపాసిటీ వచ్చింది? పర్సిస్టెన్స్. అంటే అదే వాటర్ డ్రాప్స్ ఒక ఫిక్స్డ్ ఇంటర్వెల్లో కంటిన్యూస్గా కనుక పడుతూ ఉంటే దానికి అద్భుతమైన శక్తి వస్తుందండి. దట్ ఈస్ పర్సిస్టెన్స్. ఇలా నేను రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ నేను కొన్ని హండ్రెడ్స్ చెప్పగలనండి. ఉదాహరణకి లెట్ us ఇమాజిన్ మనం రోజు తిరిగేటువంటి రూట్లో ఎప్పుడైనా తప్పిపోతామండి? నో. మరి అకేషనల్గా ఎప్పుడైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ రూట్ మనకు తెలియక తప్పిపోయే ప్రమాదం ఉంది. అంటే మనం రిపీటెడ్గా చేసే పనులు మనం ఎక్కడ ఆ రూట్ గుర్తు పెట్టుకోవాలి అనే ప్రయత్నం ఎప్పుడు చేయలేదండి. నన్నేం పేపర్ మీద రాసుకోలేదు, మగప్ చేయలేదు, బట్ అదే పని రిపీటెడ్గా చేసాం, అది గుర్తుండిపోయింది. అలానే మనకు నచ్చినటువంటి ఒక సాంగ్ మనం వింటున్నాం అనుకోండి, మనం ఎప్పుడు లిరిక్స్ పేపర్ మీద రాసుకోలేదు, ఎప్పుడు చదవలేదు, ఎప్పుడు మగప్ చేయలేదు, కానీ అదే సాంగ్ రిపీటెడ్గా విన్నప్పుడు మనం ఆ లిరిక్స్ మనం రిపీట్ చేయగలుగుతున్నాం చూడండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ పర్సిస్టెన్స్. అలానే కొంతమంది విష్ణు సహస్రనామం చదువుతారండి, లలిత సహస్రనామం, విష్ణు సహస్రనామం. అంటే ఒక దేవుడికి సంబంధించినటువంటి 1000 పేర్లండి. మరి ఆ చదివే వాళ్ళల్లో కొంతమందికి వాటి అర్థాలు కూడా తెలియదండి. అండ్ ఆ 1000 పేర్లకి ఎక్కడ లాజికల్ సీక్వెన్స్ అంటూ ఏముండదు. వాటికి చాలామందికి అర్థం తెలియదు, దానికి లాజికల్ సీక్వెన్స్ కూడా ఉండదు. కానీ 1000 పేర్లు మళ్ళీ ఎక్కడ ఆర్డర్ కూడా మిస్ అవ్వకుండా రిప్రొడ్యూస్ చేయగలుగుతున్నారు కదండి. కొన్ని సందర్భాల్లో చదువు లేని వాళ్ళు కూడా, అంటే తను ఎప్పుడు పుస్తకం ఓపెన్ చేయలేదు, చదవలేదు, చూడలేదు, ఎందుకంటే తను చదువు రాదు, అయినా సరే ఆ విష్ణు సహస్రనామాన్ని చెవులతో విని మళ్ళీ తిరిగి పాడగలుగుతున్నారు. పర్సిస్టెన్స్. అంటే అదే 1000 పేర్లు రిపీటెడ్గా ప్రతిరోజు కనుక చదివితే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మీకు గుర్తుండిపోతుందండి. మీరు ప్రత్యేకంగా ఏమీ మగప్ చేయాల్సిన అవసరం లేదు. ఇది మగప్ కూడా కాదండి, మీనింగ్ తెలియకుండా చేస్తే అది మగప్ అవుతుందండి. మనం మీనింగ్ తెలుసుకుంటున్నామండి, బట్ ఎగ్జామ్కి రాయాలంటే మీనింగ్ తెలిస్తే సరిపోతుంది. ఉదాహరణకు ఒక న్యూస్ పేపర్ చదువుతాం, దాని మీనింగ్ మనకు తెలుసు, ఎగ్జామ్ రాయమంటే రాస్తామా? ఎలా కుదురుద్దండి? న్యూస్ పేపర్ చదివినప్పుడు మన టార్గెట్ ఏంటి? కేవలం అర్థం చేసుకోవడం. బట్ ఎగ్జామ్ లాగా రాయాలంటే ఒకసారి చదివితే సరిపోదుగా, మల్టిపుల్ టైమ్స్ చదవాలిగా. ఇది కూడా అంతేనండి. నేను ఎక్కడ మగప్ చేయమని చెప్పనండి, బట్ రిపీటెడ్గా చదవండి, మీకు తెలియకుండానే దాంట్లో అద్భుతాలు జరుగుతాయి. దీన్నే పర్సిస్టెన్స్ అంటారు. ఈ ఫండమెంటల్ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని నేనేం చేశానంటే
క్యుములేటివ్ రివిజన్ అటువంటి ఒక కాన్సెప్ట్ని నేను డెవలప్ చేసుకోవడం జరిగిందండి. దీంట్లో మనం ఏం చేస్తాము అంటే, లెట్ అస్ అస్యూమ్ మనం ఒక రివిజన్ ఎగ్జామ్కి 3 రోజుల్లో 15 క్వశ్చన్స్ చదవాలి. ఊరిని అస్యూమ్ చేసుకోండి. అంటే రోజుకు ఒక 5 క్వశ్చన్స్ చదవాలి. లెట్ అస్ అస్యూమ్ నా టార్గెట్, ఇవాళే ఫస్ట్ డే నా టార్గెట్ 5 క్వశ్చన్స్ చదవాలి. సో పొద్దున్నే రాగానే ఆ 5 క్వశ్చన్స్ నేను టేకప్ చేయాలండి. అంటే ఆ 5 క్వశ్చన్స్ నేను చదవాలి. ఫస్ట్ రీడింగ్ అప్పుడు నా టార్గెట్ ఎక్కడ కూడా గుర్తుపెట్టుకోవడం అని ఉండకూడదండి. జస్ట్ టు అండర్స్టాండ్ ద మీనింగ్. ఆ మీనింగ్ ఏంటో తెలుసుకోవాలి. ఏ పదానికి అర్థం ఏంటి, ఏ సెంటెన్స్కి మీనింగ్ ఏంటి అని క్లియర్గా దాని మీనింగ్ ఏంటో తెలుసుకునే పరిస్థితిలో ఉండాలండి. ఓకే, అయిపోయింది ఫస్ట్ రివిజన్. ఈ ఫస్ట్ రివిజన్ చేయడానికి నాకు 1.5 అవర్ పట్టింది. నా పర్సనల్ ఒపీనియన్ అయితే థియరీ సబ్జెక్ట్స్ ఎప్పుడు కూడా 1.5 అవర్కి మించి చదవకూడదండి. ఏం చేయాలి సార్? 1.5 అవర్ అయిపోగానే థియరీ సబ్జెక్ట్ ఇది ఆపేసి ఒక ప్రాబ్లమాటిక్ పేపర్కి షిఫ్ట్ అవ్వండి. ఆ ప్రాబ్లమాటిక్ పేపర్ ఒక 1.5 అవర్ చేయండి. మళ్ళీ థియరీ సబ్జెక్ట్కి రండి. సో ఇందాక స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అనుకోండి సబ్జెక్ట్ నేమ్. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్లో పొద్దున్నే రాగానే 5 క్వశ్చన్స్ చదివాను, 1.5 అవర్ పట్టింది. 1.5 అవర్ అయిన తర్వాత వేరే సబ్జెక్ట్ చదివాను. ఇప్పుడు మళ్ళీ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి మళ్ళీ అదే 5 క్వశ్చన్స్ చదవాలి. ఈసారి 1.5 అవర్ పట్టకపోవచ్చు అండి, మేబీ 1 అవర్లోనే అయిపోతుంది. బట్ ఈసారి నేను చదివేటప్పుడు ఏంటంటే గుర్తుపెట్టుకోవాలని టార్గెట్తో చదువుతాను. ఎస్పెషల్లీ ఏది బాగా గుర్తుండాలంటే సైడ్ హెడింగ్స్. బికాస్ సైడ్ హెడింగ్స్ కనుక గుర్తుంటే మీరు మిగతా కంటెంట్ ఓన్గా రాయగలరు. ఈసారి ఒక 1.5 అవర్ చదువుతానండి. అయిపోగానే మళ్ళీ సబ్జెక్ట్ చేంజ్ చేస్తాను. ఈసారి స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ చదివి మళ్ళీ వేరే సబ్జెక్ట్ చదివి మళ్ళీ స్ట్రాటజిక్ మేనేజ్మెంట్. థర్డ్ రివిజన్లో నా టార్గెట్ ఏంటి అంటే గుర్తుపెట్టుకోవాలి. ఈసారి థర్డ్ రివిజన్ 1.5 అవర్ కూడా పట్టకపోవచ్చు అండి, మేబీ ఒక 30 మినిట్స్లో రివిజన్ పూర్తయిపోవచ్చు. సో అయిపోగానే మళ్ళీ సబ్జెక్ట్ చేంజ్ చేస్తాను. ఇంకో సబ్జెక్ట్ ఒక 30 మినిట్స్ 40 మినిట్స్ నేను మళ్ళీ ప్రిపేర్ అవుతాను. మళ్ళీ ఫోర్త్ రివిజన్ అండి. అంటే ఒక సబ్జెక్ట్ గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ ఫోర్త్ రివిజన్ మళ్ళీ ఈసారి ఇంకొక 30 మినిట్స్ పాటు నేను ఇదే 5 క్వశ్చన్స్ చదువుతానండి. ఇలా రాత్రి లోపల నా టార్గెట్ వచ్చేటప్పటికి 5 టైమ్స్ అండి. ఒకే రోజు 5 సార్లు, అంటే ఒక గొడ్డలితో ఒక కొమ్మని ఒకే చోట మనం రిపీటెడ్గా కొట్టినట్టుగా ఇక్కడ కూడా మనం ఏంటంటే 5 సార్లు 5 స్ట్రోక్స్ ఒకే రోజులో జరగాలి, రిపీటెడ్గా జరగాలి, టైం గ్యాప్తో జరగాలి. ఇక్కడ టైం గ్యాప్ అనేది చాలా ఇంపార్టెంట్. టైం గ్యాప్ లేకపోతే ఏమవుతుంది, మీరు తర్వాత మర్చిపోతారండి. సో టైం గ్యాప్ వల్ల ఏమవుతుంది అంటే దాని పట్ల ఇంట్రెస్ట్ మళ్ళీ క్రియేట్ అవుతుందండి. ఇప్పుడు మధ్యాహ్నం భోంచేసిన తర్వాత మళ్ళీ వెంటనే భోంచేయాలని ఇంట్రెస్ట్ రాకపోవచ్చు, బట్ రాత్రికి మళ్ళీ భోజనం పట్ల ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే టైం గ్యాప్ వల్ల ఏమవుతుందంటే ఆ ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. మీకు ఎంత బాగా నచ్చిన సినిమా అయినా సరే సినిమా చూసిన వెంటనే ఇంకోసారి చూడలేరుగా, మధ్యలో కొంత గ్యాప్ వస్తే మీరు చూడగలరు. మీకు బాగా ఇష్టపడి వాచ్ చేసేటువంటి సినిమాలో కూడా మీరు అబ్జర్వ్ చేయండి, మధ్యలో ఇంటర్వెల్ ఇస్తున్నారండి. సో దట్ మీరు అటెన్షన్ లెవెల్స్ మెయింటైన్ చేయలేరు. ఎప్పుడైతే ఇంటర్వెల్ ఇస్తారో మళ్ళీ మీకు అటెన్షన్ మెయింటైన్ చేయగలరు అనే ఉద్దేశంతో సేమ్ లాజిక్ ఇక్కడ కూడా అప్లై చేయండి. ప్రతి 1.5 అవర్ తర్వాత సబ్జెక్ట్ చేంజ్ చేస్తూ ఉండండి. కంటిన్యూస్గా ఒకే సబ్జెక్ట్ చదవద్దు. సో ఇక్కడితో మన ఫస్ట్ డే ఆఫ్ ప్రిపరేషన్ అయిపోయిందండి. దీంట్లో మనం 5 టైమ్స్ చదివేసాం. ఫస్ట్ టైం 1.5 అవర్ పట్టింది. చివరికి వచ్చేటప్పటికి 15-20 మినిట్స్లోనే మనకు రివిజన్ పూర్తయిపోతుందండి. నెక్స్ట్ డే అంటే సెకండ్ డే నా టార్గెట్ మళ్ళీ 5 క్వశ్చన్స్ చదవాలి కదండి. అది చదివే ముందు నేను ఏం చేయాలంటే ఈ 5 క్వశ్చన్స్ ఫస్ట్ డే చదివిన 5 క్వశ్చన్స్ చదవాలి. ఎంతసేపు పడుతుంది? 5 మినిట్సే పట్టుద్దండి. 5 క్వశ్చన్స్ చదవడానికి కేవలం 5 నిమిషాలు పడుతుంది. ఈ 5 మినిట్స్ చదివి అప్పుడు కొత్త 5 క్వశ్చన్స్ టేకప్ చేయాలి. సేమ్ ఇందాకట్లానే రోజు మొత్తంలో రిపీటెడ్గా మధ్యలో గ్యాప్స్ ఇచ్చుకుంటూ 5 టైమ్స్ చదవవలసి ఉంటుంది. థర్డ్ డే ఏం చేయాలంటే ఫస్ట్ డే చదివిన 5 క్వశ్చన్స్ 5 మినిట్స్, సెకండ్ డే చదివిన 5 క్వశ్చన్స్ 5 మినిట్స్, ఒక 10-15 మినిట్స్ చదివి అప్పుడు కొత్త క్వశ్చన్స్ టేకప్ చేయాలి. అంటే ఒక 3 రోజుల పీరియడ్లో మీకు తెలియకుండానే ఒక 5 క్వశ్చన్స్ని 5-6 సార్లు రిపీటెడ్గా చదువుతున్నారు. ఆటోమేటిక్గా మీ మైండ్లో బలంగా గుర్తుంటుంది. సార్ మళ్ళీ ఇది పబ్లిక్ ఎగ్జామ్కి చదివితే సరిపోతుందా? లేదండి. దెర్ ఇస్ అ కాన్సెప్ట్ కాల్డ్ ఫర్గెటింగ్ కర్వ్ అనేది ఒక సైంటిఫిక్గా చేసిన రీసెర్చ్. వాళ్ళు ఏం చెప్తారంటే మీరు ఎంత కష్టపడి చదివిందైనా సరే మ్యాక్సిమం మీకు గుర్తుండేది 1 డే. ఆ 1 డే లోపల కనుక మీరు రివైజ్ చేస్తే ఇంకొక 1 వీక్ పాటు గుర్తుంటుంది. ఆ 1 వీక్ లోపల కనుక రివైజ్ చేస్తే ఇంకో 1 మంత్ పాటు గుర్తుంటుంది. ఆ 1 మంత్ లోపల కనుక రివైజ్ చేస్తే 6 మంత్స్ పాటు గుర్తుంటుంది. సో ఇదే సైంటిఫిక్ రీసెర్చ్ని బేస్ చేసుకుని మనం ఏం చేయాలంటే బేస్డ్ ఆన్ దిస్ ఫర్గెటింగ్ కర్వ్ మనం ఏం చేయాలంటే ఒక 1 వీక్ లోపల మళ్ళీ ఇది రివైజ్ చేయాలి. అంటే ఏం చేయాలి? నెక్స్ట్ రివిజన్ ఎగ్జామ్కి ఇదే స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ముందు ఈ
15 క్వశ్చన్స్ చదవండి. ఎంతసేపు పట్టుద్ది? 15-20 మినిట్స్ పట్టుద్ది. చదివి అప్పుడు కొత్త క్వశ్చన్స్లోకి ఎంటర్ అవ్వండి. సో మనం అనుకున్నటువంటి అంటే 1 వీక్ లోపల చదవాలనుకున్నాం, వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేయాలి? 1 మంత్ లోపల టార్గెట్ పెట్టుకొని కంపల్సరీగా ఒక్కసారి రివైజ్ చేయాలి. దాని తర్వాత మళ్ళీ పబ్లిక్ ఎగ్జామ్స్ వరకు మీరు రివైజ్ చేయాల్సిన అవసరం ఉండదు. దిస్ ఇస్ కాల్డ్ క్యూములేటివ్ రివిజన్. ఇలా చేయడం వల్ల మీరు ఎంత టఫ్ సబ్జెక్ట్నైనా క్రాక్ చేయొచ్చండి. మీకు కావాలంటే ఏం చేయొచ్చు అంటే థియరీ సబ్జెక్ట్స్ అన్నిటికీ కూడా క్విక్ రివిజన్ నోట్స్ మీరు డెవలప్ చేసుకోండి. క్విక్ రివిజన్ నోట్స్. ఈ క్విక్ రివిజన్ నోట్స్ కనుక డెవలప్ చేసుకుంటే దాంట్లో ఏముంటుంది సార్? ఓన్లీ సైడ్ హెడింగ్స్. సైడ్ హెడింగ్స్ లేని వాటికి కీవర్డ్స్. అంటే ఆ కీవర్డ్స్ ఎలా ఉండాలంటే అవి కనుక చదివితే టోటల్ ఆన్సర్ మనకు గుర్తు రావాలి. అలాంటి కీవర్డ్స్ ఐడెంటిఫై చేసి క్విక్ రివిజన్ నోట్స్ రాసుకోండి. ఆ క్విక్ రివిజన్ నోట్స్లో అన్నెసరీ జంక్ అంతా డంప్ చేయొద్దండి. ఒక 10-15% అంటే మెయిన్ క్వశ్చన్ కనుక 10 లైన్స్ ఉంటే మనం రాసే క్విక్ రివిజన్ నోట్స్ ఒక 1.5-2 లైన్స్లో అయిపోవాలండి. అలా వీలైనంత కాంపాక్ట్గా క్విక్ రివిజన్ నోట్స్ రాసుకోండి. ఎప్పుడు ఖాళీ టైం దొరికినా క్విక్ రివిజన్ నోట్స్ ఓపెన్ చేసి చదవండి. సో అలానే మెయిన్ మెటీరియల్ చదవడానికి టైం లేదనుకున్న ప్రతిసారి కూడా క్విక్ రివిజన్ నోట్స్ ఓపెన్ చేసి చదవండి. అలానే మీ మెయిన్ మెటీరియల్లో ఈ సైడ్ హెడింగ్స్ని అండర్లైన్ చేసుకోండి, ఎస్పెషల్లీ రెడ్ పెన్తో. సో దట్ చూసినప్పుడు వెంటనే మీకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది, మైండ్లో బలంగా రిజిస్టర్ అవుతుంది. ఇది కూడా ఒక సైంటిఫిక్ రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఏదైనా సరే మీరు రెడ్ పెన్తో రాసినప్పుడు మైండ్లో అది చాలా బలంగా రిజిస్టర్ అవుతుంది. సో రెడ్ పెన్తో అండర్లైన్ చేయండి. సైడ్ హెడింగ్స్ లేని చోట కీవర్డ్స్ని అండర్లైన్ చేయండి. మీరు గమనించండి, మనకి టీవీ సీరియల్స్ ఉంటాయండి, రీక్యాప్ అని ఇస్తారు. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ రీక్యాప్ అంటే మనకి బాగా నచ్చి చూసేటువంటి సీరియల్స్లో కూడా కంటిన్యూటీ పోతుంది, మర్చిపోతాం అనే ఉద్దేశంతో రీక్యాప్ ఇస్తున్నారు. మరి అలా మనం ఎందుకు చేయమండి? అలా ప్రతిరోజు కూడా మీరు కొత్తవి చదివే ముందు పాతవి ఒకసారి రీక్యాప్ చేసుకోండి. దిస్ ఈస్ అ లాజిక్ బిహైండ్ క్యూములేటివ్ రివిజన్. ఏదన్నా ఒక పర్టికులర్ సబ్జెక్ట్ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెడుతుంటే, రిపీటెడ్గా అదే సబ్జెక్ట్లో కనుక ఫెయిల్ అవుతుంటే, కొంతమంది ఇన్ఫోటెక్లో రిపీటెడ్గా ఫెయిల్ అవుతుంటారు, కొంతమంది స్ట్రాటజిక్ మేనేజ్మెంట్లో ఫెయిల్ అవుతుంటారు, కొంతమంది లాలో రిపీటెడ్గా ఫెయిల్ అవుతుంటారు. వాళ్ళు ఇంకో 2 టిప్స్ అదనంగా పాటించండి. అదేంటంటే ప్రతిరోజు ఒక 5 క్వశ్చన్స్ మనం డివైడ్ చేసుకొని చదివాం కదండి. లెట్ us ఇమాజిన్ ఇవాళ ఒక 5 క్వశ్చన్స్ మనం చదివాం. ఇవాళ 5 క్వశ్చన్స్ని మీరు ఏం చేస్తారంటే నైట్ లోపల ఒక్కసారన్నా చూడకుండా రాయండి. చూడకుండా రాస్తే అసలు మీరు ఎక్కడ తప్పులు చేస్తున్నారో మీకు తెలుస్తుందండి. చూడకుండా రాసినప్పుడు మీ ప్రిపరేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉందో తెలుస్తుంది. మీరు రాసిన ఆన్సర్స్ మీరే ఇవాల్యుయేట్ చేసుకోండి. సో చాలా సందర్భాల్లో ఏం జరుగుతుందంటే మన మైండ్లో అనుకునేది వేరు ఉంటుంది, పేపర్ మీద పెట్టేది వేరు ఉంటుందండి. ఈజ్, వజ్, ద, యాన్, యాప్, ఇఫ్, ఆఫ్ ఇలాంటి పదాలు మనం మింగేస్తాం. ఎందుకు మింగేస్తాము అంటే మీ మైండ్ ఆలోచించినంత ఫాస్ట్గా మీ చేయి రాయలేదండి. సో అంత ఫాస్ట్గా చేయి రాయలేదు. దాంతో ఏమైందంటే కొంత కమ్యూనికేషన్ గ్యాప్ వస్తుంది. ఆ కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల మీరు కొంత మిస్ చేస్తారు. అలా మీరు రాసినందువల్ల ఏమవుతుందంటే ఆ కమ్యూనికేషన్ గ్యాప్ తగ్గి మీకు ప్రాక్టీస్ వచ్చి మీరు మైండ్లో అనుకున్నదంతా రాయగలిగే పరిస్థితి మీకు ఏర్పడుతుంది. అలానే ఇంకొక అదనంగా చేయాల్సిన స్టెప్ ఏంటంటే ఏ సబ్జెక్ట్లో అయితే మీరు ఇబ్బంది పడుతున్నారో దాంట్లో ఏం చేస్తారంటే క్విక్ రివిజన్ నోట్స్ రాసుకోమని చెప్పాను కదండి. అదేం చేస్తారంటే ప్రతిరోజు పొద్దున్నే లెగవంగానే ఫస్ట్ క్విక్ రివిజన్ నోట్స్ చదవండి. అంటే కాలేజీకి రాకముందే మీరు క్విక్ రివిజన్ నోట్స్ చదివేసేయండి. చదువుకొని దాంట్లో సైడ్ హెడింగ్స్ అన్ని ఒకసారి నోట్స్ ఓపెన్ చేసి వరుసగా సైడ్ హెడింగ్స్ అన్ని చూసుకొని అప్పుడు కాలేజీకి రండి. అంతే తప్ప అంతకుముందు రావద్దు. ఇలా ప్రతిరోజు అప్పటి వరకు మీరు చదివినటువంటి చాప్టర్స్ అన్నిటి యొక్క సైడ్ హెడింగ్స్ అన్ని రిపీటెడ్గా కనుక చదివితే ప్రపంచంలో ఎవరూ మిమ్మల్ని ఫెయిల్ చేయలేరు. పాస్ అవ్వడం కాదండి, మీకు ఎగ్జామ్షన్ రేంజ్ ఆఫ్ మార్క్స్ వస్తాయి. నాకు ఒకే ఒక రిక్వెస్ట్ అండి, ఈ సిస్టమ్ని మీరు ఫాలో అయ్యి మీకు మంచి రిజల్ట్స్ కనుక వస్తే మీ రిజల్ట్స్ తర్వాత నాకు ఒక్క మెసేజ్ అన్నా పెట్టండి. సో దట్ మాకు కూడా ఒక ఎంకరేజ్మెంట్. ఎస్, ఒక ఇన్నోవేటివ్ మెథడ్ మనం ఆలోచించి డిజైన్ చేసాం, అది స్టూడెంట్స్కి చెప్పాం, వాళ్ళు ఫాలో అయ్యారు, వాళ్ళకు ఒక బెనిఫిట్ జరిగింది అనేటువంటి జాబ్ సాటిస్ఫాక్షన్ మాకు కూడా ఉంటుందండి. దీన్ని ఇంకా ఇంకా ఇంప్రూవ్ చేయడానికి కూడా మాకు ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇది ఎక్కడ మేము కాపీ చేసింది కాదు, ఎక్కడ చదువుకుంది కాదండి. లైవ్గా మా మీద మేము ప్రయోగించుకొని ఎస్ ఇలా చేస్తే బాగుంటుందని అర్థం చేసుకొని చేసినటువంటి ఒక కనిపెట్టినటువంటి ఒక ఇన్నోవేషన్. సో ఇలా చేసి మీరు అద్భుతమైన రిజల్ట్స్ సంపాదించుకోండి. 80% ఫెయిల్యూర్ అనేది ఎవరికి ఉండదండి. ఇట్స్ ఓన్లీ బ్యాడ్ ప్రిపరేషన్ దట్ ఈస్ లీడింగ్ టు ఫెయిల్యూర్. మీ ప్రిపరేషన్ కనుక సాలిడ్గా ఉంటే ప్రపంచంలో ఏ శక్తి కూడా మిమ్మల్ని ఫెయిల్ చేయలేదు.
సో దిస్ ఈస్ హౌ ఎనీబడి హ్యాస్ టు డూ క్యుములేటివ్ రివిజన్ ఇన్ థియరీ సబ్జెక్ట్స్. అన్ని సబ్జెక్ట్స్ చేయగలిగితే చాలా మంచిదండి. సింగిల్ గ్రూప్ రాసే వాళ్ళు అన్ని సబ్జెక్ట్స్ చేయగలరు. చేయలేమనుకుంటే కనుక మొత్తం పాయింట్స్, అంటే నేను ఫస్ట్లో కొన్ని పాయింట్స్ చెప్పాను, చివరిలో 2 పాయింట్స్ చెప్పాను. ఫస్ట్లో చెప్పిన పాయింట్స్ అన్ని సబ్జెక్ట్స్కి చేయండి. చివరిలో నేను చెప్పిన 2 పాయింట్స్ ఎడిషనల్ పాయింట్స్ ఏ సబ్జెక్ట్స్ అయితే మీరు ఇబ్బంది పడుతున్నారో ఆ సబ్జెక్ట్స్లో చేయండి. ఇలా మీరు మీనింగ్ అర్థం చేసుకోవడానికి ఫస్ట్ టైం చదివేటప్పుడు ఇంకొక చిన్న చేంజ్ కూడా చేయండి. చదువుతున్నప్పుడే దాన్ని విజువలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్రెండ్ యొక్క ఫోన్ నెంబర్ ఏంటి అని అడిగినప్పుడు మీకు ఫోన్ నెంబర్ కాదు ఫస్ట్ మైండ్లో గుర్తొచ్చేది, ఆ ఫ్రెండ్ యొక్క ఫేస్. అలా తాజ్మహల్ అనగానే మీకు ఆ తాజ్మహల్ బొమ్మ మైండ్లో గుర్తుకొస్తుంది. అంటే విజువలైజ్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే చాలా ఎక్కువ రోజుల పాటు గుర్తుండే ఛాన్స్ ఉంటుంది. దాన్ని కేవలం ఒక టెక్స్ట్ మ్యాటర్గా చూడకుండా దాన్ని విజువలైజ్ చేసుకునే ప్రయత్నం చేయండి. అంటే దాన్ని ఒక స్టోరీ లాగా అల్లుకొని నిజంగా జరిగిన ఇన్సిడెంట్ లాగా అనుకొని మీరు విజువలైజ్ చేసుకుంటే చాలా ఎక్కువ రోజుల పాటు మీకు గుర్తుంటుంది. ఒక కంపెనీ యాక్ట్లో మనం ఆర్ఓసి అని చదువుతున్నాం అనుకోండి, ఆర్ఓసి ఆఫీస్ అంటే ఇలా ఉంటుందని ఊరినే మైండ్లో విజువలైజ్ చేసుకోండి. వెనెవర్ యూ గెట్ ద వర్డ్ ఆర్ఓసి మీరు అది మైండ్లో గుర్తు రావాలి. అండ్ ఇంకొక చేంజ్ ఏంటంటే, మీరు చదివేటప్పుడు జనరల్గా థియరీ సబ్జెక్ట్స్ చదివేటప్పుడు బోర్ కొట్టుద్దండి. సో మీ ఎదురుగా పుస్తకం ఉంటుంది, బట్ మీ ఆలోచనలు ఎక్కడ ఉంటాయి. మీ మైండ్ అటు ఇటు తిరగకుండా ఉండాలి అంటే, పూర్తిగా కాన్సన్ట్రేషన్తో ఉండాలి అంటే దానికి ఒక గైడ్ కావాలి. ఆ గైడ్ ఏంటంటే ఎయిదర్ యువర్ ఫింగర్ ఆర్ ఎ పెన్. ఒక ఫింగర్ కానీ ఒక పెన్ కానీ పెట్టుకోండి. సో మీ మైండ్ని ఎలా మీరు ట్యూన్ చేస్తారు అంటే, మీరు ఎక్కడైతే పెన్ చూపిస్తూ వెళ్తారో లేదా మీ ఫింగర్ చూపిస్తూ వెళ్తారో అక్కడ మీ మైండ్ కాన్సన్ట్రేట్ చేసి చదవాలి. సో మీరు పెద్దగా చదవక్కర్లేదు, లౌడ్గా చదవక్కర్లేదు. మీ బుక్లో ఫింగర్తో పాయింటర్ని మూవ్ చేస్తూ ఉండండి. ఇది ఒక పాయింటర్ లాగా యాక్ట్ చేస్తుంది. సో మీ బుక్లో ఒక్కొక్క లైన్ మీరు ఈ వేలుతో పాయింటర్ లాగా చూపిస్తూ వెళ్ళండి. మీరు ఎంత ఫాస్ట్గా పాయింటర్ మూవ్ చేస్తే మీ మైండ్ అంత ఫాస్ట్గా చదవాలి. ఇది మొదట్లో కొంచెం కొత్తగా ఉంటుంది, బట్ అలవాటు చేస్తే కనుక మీ రీడింగ్ స్పీడ్ కూడా పెరుగుద్ది. ఎలా పెరుగుద్ది అంటే, గ్రాడ్యువల్గా మనం ఏం చేస్తామంటే ఈ పాయింటర్ని ఫాస్ట్గా మూవ్ చేస్తాం, అంటే ఈ ఫింగర్ని ఫాస్ట్గా మూవ్ చేస్తాం. ఆటోమేటిక్గా మీ మైండ్ ఎలా ట్యూన్ అయి ఉంటుందంటే ఈ ఫింగర్ ఎక్కడికి వెళ్తే అది చదవాలి. సో ఆబ్వియస్గా మీరు ఇంకా ఫాస్ట్గా చదవగలుగుతారు. మీరు ఈవెన్ ఒక పెన్నుని లేదా పెన్సిల్ని కూడా మీరు పాయింటర్గా యూస్ చేసుకోవచ్చు. ఆర్ఎల్సి ఈ చూపుడు వేలిని కూడా, సో ఇండెక్స్ ఫింగర్ని కూడా మీరు పాయింటర్గా యూస్ చేసుకోవచ్చు. దీనివల్ల మీ కాన్సన్ట్రేషన్ లెవెల్ మెయింటైన్ అవుతుంది. రెండోది, మీ రీడింగ్ స్పీడ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఆల్ ది బెస్ట్.